ప్రచారం పీక్ చేసేది మొత్తం వర్స్ట్. నిజానికి నీడ కూడా లేని దగ్గర చెట్టు మొలుస్తుంది అని చెప్పే రకం తాజాగా అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది? మొత్తం మోసమే జరుగుతుంది. ఊహించని స్థాయిలో రాష్ట్రం తెర వెనుక పతనం అవుతూనే ఉంటుంది. అవును, మరి ఇంతకీ ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని తాను చేస్తున్న మాటలు, తాను ఆచరణ విధానం చూస్తుంటే నిజంగా దారుణం కాదు, ఇది పరాకాష్ట అంటున్నారు. ఓట్లేసినందుకు ఇంతకు మించిన దారుణం మరొకటి మేము చూడాల్సిన అవసరమే లేదిక అంటున్న ప్రజల ముందు నిజంగా బాధ కలుగుతున్న అంశం ఇది. చెప్పడానికి ఏమీ లేనప్పుడు, చూపించడానికి ఏం కనబడడం లేనప్పుడు దారి మళ్లించడం, ఆ దారిలో ప్రజలను పెట్టి గందరగోళం చేయడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్యే. అవును, ఒకటి కాదు రెండు కాదు, మాటలకేమి తూటాల్లాగా పేల్చి పారేస్తున్నారు కానీ చేసేవి మొత్తం కూడా ఆచరణలో అయ్యేవి మాత్రం పూర్తిగా తనకి విరుద్ధంగా కనబడుతున్న తీరు చూస్తుంటే నిజంగా అవాక్ కాక తప్పదు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళలను ఉద్దేశించి, పురుషులను ఉద్దేశించి, జనాభాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మీకందరికీ తెలిసిందే, మీరు చూసిందే. 3వ పిల్లాన్ని కనండి, 3 కనండి, 4 కనండి, 3వ వాడికి 30,000, 4వ వాడికి 40,000 ఇస్తాను అంటూ అద్భుత ప్రకటన చేయడం నిజంగా సంచలనమే. నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ నాయకుడుకున్న అనుభవం ముందు ఇలాంటి మాటలు ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? చేస్తాడు. ఎవడు చేస్తాడు? దారి మళ్ళిన దానయ్య చేస్తాడు, తెలివి తక్కువ దద్దమ్మ చేస్తాడు. ఇంతకు మించిన మాటలు, ఇంతకు మించిన ఆచరణ ఇంకా అసాధ్యం. అంటే ఒక స్థాయిలో ఎవడా దొంగ అంటే నేను అనేది పోయింది, డైరెక్ట్ నేనే అని చెప్పే పరిస్థితికి వచ్చేసింది. ఎస్, ఆడపిల్లలంటే అంత అమాయకులుగా కనబడుతున్నారా? ఒక ఇంట్లో ఒక కుటుంబం నడవాలంటే, ప్రస్తుతం 2 పిల్లల్ని చదివించుకోవాలంటే సంపన్న కుటుంబంలో సైతం ఛాలెంజెస్గా ఉన్న పరిస్థితులు చంద్రబాబుకు తెలియనివి కావు. చంద్రబాబుకు కేవలం తన వ్యక్తిగత స్వార్థాలు, తన స్వార్థ రాజకీయాలకు పరాకాష్ఠగా తాను తీసుకునే నిర్ణయాలు ఇంతకు మించి మరో కొత్త అడుగు వెయ్యలేవు కూడా. తాజాగా చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ ఎందుకు చేశాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. మొదట అసలు ఎందుకు చేసి ఉంటారు అనే అన్వేషణ చేద్దాం, ఆ తర్వాత ముందుకు వెళ్దాం. దక్షిణాది రాష్ట్రాల్లో ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారట. పనిచేసే యువత లేదంటే కొత్తగా వచ్చే పిల్లల వయసున్న పిల్లల సంఖ్య బలహీనంగా చాలా వేగంగా తగ్గుతూ వస్తుందట. దీనివల్ల రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఏకంగా పనిచేసే వాళ్ళు రాష్ట్రంలో తక్కువైపోతారట. దీనివల్ల రాష్ట్ర ఆదాయం పూర్తిగా కుప్పకూలిపోతుంది, రాష్ట్రం పట్టు కోల్పోతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే ఒక్కొక్కరు పిల్లలను ఎక్కువ సంఖ్యలో కనడం వల్ల ఏకంగా వాళ్ళు పెద్దగై వాళ్ళు రాష్ట్రానికి ఖజానాకు ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. ట్యాక్సుల రూపంలో డబ్బులు రావడం కానీ, వాళ్ళ ఖర్చుల రూపంలో డబ్బులు పెరగడం ద్వారా జరిగితే అప్పుడు రాష్ట్ర ఖజానాకు ఎలాంటి గండి పడదు. ఇది తెర వెనకాల ఉన్న నిజం, ఇది తెర వెనకాల ఉన్న సత్యం. ఇటీవల కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర విభజనను, రాష్ట్రానికి సంబంధించి నియోజకవర్గాల విభజన చేస్తాము అన్నప్పుడు నార్త్ సైడు చాలా పాపులేషన్ ఉంటుంది, కానీ సౌత్ సైడ్ పాపులేషన్ తక్కువ అవుతుంది. పాపులేషన్ ఆధారంగా కనుక నియోజకవర్గాల ప్రక్షాళన చేస్తే అప్పుడు కేంద్రం పాలించే హక్కు, కేంద్రంలో డిసైడింగ్ ఫ్యాక్టర్, మేజర్ రీజన్ ఈ దక్షిణాది రాష్ట్రాలకు గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇదిగో చంద్రబాబు ఆ రోజు కూడా అన్నాడు, మనం ముందుగా ఈ జనాభాను పెంచాలి అని. ఇక్కడ నుంచి వచ్చిన ఈ ఉత్పత్తి ఆలోచనే ఈ ఏకంగా 3 కనండి 30,000, 4 కనండి 40,000. సరే, ప్రాథమికంగా అవన్నీ వాస్తవమా కాదా అనేది కాసేపు ఉంచుదాం పక్కన. కానీ ఇక్కడ నువ్వు చెప్పిన డైలాగ్ ఏమిటి? 3వ వాడిని కనండి 30,000 ఇస్తాం. 2 కన్నా తర్వాత ఒక సగటు కుటుంబం 3వ వాడిని 4వ వాడిని కంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని నిజంగా అదే పనిలో ప్రారంభిస్తే అది ఎంత దారుణమైన నష్టానికి వాళ్ళ జీవితం పోతుంది. 30,000, 40,000 ఈరోజు ఎంత చిన్న అమౌంట్. ఒక పిల్లగాడు పెరిగి పెద్ద కావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు ఆ 30 సంవత్సరాలు భరించాలంటే 30,000 ఏ రకంగా సరిపోతుంది, 40,000 ఏ రకంగా సరిపోతుంది? అంటే ఎంత దారుణంగా ఒక మహిళల పట్ల వివక్ష. ఎవడైనా నా మాట వింటాడు, నేను ఏది చెప్పినా వింటాడనే కదా ఇది మాటలు వస్తున్నాయి. గతంలో కూడా ఇదే మాదిరిగా ఎన్నికల సమయంలో సూపర్ 6 అన్నావు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అన్నావు, దీపం 2.0 అన్నావు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నాడు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, తల్లికి వందనం అన్నాడు, అన్నదాత సుఖీభవ అన్నాడు, యువగలం నిరుద్యోగ భృతి నెలకు 3,000 అన్నాడు. ఏ పని చేయని చంద్రబాబు రేపొద్దున జన్మనివ్వంగానే 30,000 టేబుల్ మీదకి తెచ్చి పెడతాను, జన్మనివ్వంగానే 4వ వాడిని 40,000 అంటే ఇది ఒక చీప్ దరిద్రపు ప్రకటనలు కాదా? ఉన్నవాడికి దిక్కు లేక, ఉద్యోగాలు లేక, పేదవాడు అట్టడుగు స్థాయికి పోతున్నప్పుడు నీకు కనకరం లేదు, వాడిని రక్షించుకునే దానికి నువ్వు ఒక స్కీములు పెద్దవి పెట్టింది లేదు, చేసింది లేదు. పైగా కొత్తగా వచ్చే జన్మనిచ్చి వాడిని చెడగొట్టాలంటున్నావు. 3, 4 జన్మనిచ్చి వాళ్ళని భూమి మీదకి తెచ్చి ఆ భారం భూమికి, ఆ భారం తల్లికి, ఆ భారం తండ్రికి సరైన ఆర్థిక వెసులుబాటు
లేదు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కుటుంబ నియంత్రణ ఏది లేకుండా ముగ్గురు నలుగురిని అనుకుంటూ పోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడి అడక్క తినే పరిస్థితి వస్తుందా రాదా అన్నది మీరు ఆలోచించాలి. అంటే మీ వ్యక్తిగత రాజకీయ స్వార్థాలకు రేపొద్దున దేశ స్వార్థాలకు మీరు ఏదైనా చెప్తారు, కానీ ఇక్కడ సామాన్యుడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే ఉన్నాడు, రోజు కూలీ చేసుకుని డబ్బులు తీసుకుంటూ ఏదో తింటూ బతుకుంటేవాడు. నీ మాటల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చంద్రబాబు చాలా పెద్దవాడు, ముఖ్యమంత్రి స్థాయిలో మాట అన్నాడు కదా అని రెచ్చిపోయితే నిజంగా వాడి పరిస్థితి ఎంత దారుణంగా పోతుందో చూడండి. నువ్వు ఇచ్చే ఒక్కోసారి ఇచ్చేది పోనీ నెలకు 30,000 30 సంవత్సరాలు వచ్చేదాకా ఇచ్చేదానికి ఏమైంది మరి? నెల 30,000 30 సంవత్సరాలు వచ్చేదాకా ఇస్తాననే ప్రకటన చేస్తే అయిపోవు కదా. లేకపోతే ప్రతి నెల 30,000 ఇస్తాము, 30 ఏళ్ళు వచ్చేదాకా 30,000 నెలకు 30,000 ఇస్తామని ఉన్న కాడ దిక్కు లేక డబ్బులు లేక గిలగిల కొట్టుకుంటున్న రాష్ట్రాలు ఒకవైపు అయితే అడ్డమైన ప్రకటనలు చేసుకుంటూ ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ ఇష్టం ఉన్న ప్రకటనలు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి 3వ వాడిని కంటే 30, 4వ వాడిని కంటే కనడం కూడా వ్యాపారం, అది ఒక ఎమోషన్. ఒక కుటుంబానికి ఎంత అవసరమో అంతే కంటారు. అంతెందుకు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పుకుంటున్న మీ ఇంటి కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంతానం ఒక్కటే, నారా లోకేష్ గారికి ఉన్న సంతానం ఒక్కటే. ముందుగా మరి మీ కుమారుడి నుంచి ఎందుకు ప్రారంభించకూడదు? మీకంటే వయసు పైబడింది కాబట్టి సరే, సానుకూలంగా అన్నీ ఉండేవి కాబట్టి పక్కన పెడదు. మరి నారా లోకేష్ గారితో ప్రారంభించవచ్చు కదా. ఇది మీరు చెప్పిన పథకం, మీరు చెప్పిన ఆలోచన. మొదట నారా లోకేష్ నుంచి ఒక 3 అన్న తర్వాత చూసారా మేము కూడా 3 అన్నా మీరు కూడా కనండి అని చెప్తే బాగుంటుందేమో బహుశా. అంటే మీ దగ్గరికి వచ్చేసరికి ఏమో లక్షల కోట్లు ఉన్నప్పటికీ, ఆర్థికంగా అత్యంత బలంగా అత్యంత పటిష్టంగా మీ ఆర్థిక వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఒక రోజు గడిస్తే కొన్ని 100 కోట్లు టర్నోవర్ అయ్యే పరిస్థితి మీకు ఉన్నప్పటికీ మీకు మాత్రం ఉండాల్సింది ఒక్కడే. ఇతరులు మాత్రం 3 గణాలంటే నిజంగా ఇది ఇంత దారుణమైన మోసపూరితమైన బుద్ధితో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎక్కడో ఇల్లు కాలుతుందంటే మనం గిరోసిన్ పోసుకున్నట్టు కాదా ఇది? జనాభా దక్కుతుందేమో, జనాభా తగ్గుతుందా తగ్గదా అనేది దేవుడు ఎరుగుతాను. ఈ పొద్దు వెళ్ళడం లేదు ఈ రోజు వెళ్ళడం ఎలా అని పొద్దున్న లేస్తే కడుపు పట్టుకొని తిరిగే జనాలను ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ రూపంలో ఇలా డైవర్షన్ చేస్తూ మంచి ప్రజల్లో కూడా ఎప్పుడే కానీ మంచి కన్నా ఇలాంటివి చాలా వేగంగా పరిణితి చెందుతాయి. వెళ్ళండి, కష్టపడండి, ఉద్యోగం చేసుకోండి అన్న మంచి పదాల కంటే పిల్లలను కనండి, నలుగురు కనండి, ఇలాంటివి చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఇలాంటివన్నీ రెచ్చిపోయే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి వీటిని చూసి. అదే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నాడు కదా అని. సో భవిష్యత్తులో ప్రమాదాలు ఉంటాయి ఇలాంటి వ్యాఖ్యల వల్ల. ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు నిజంగా మాట్లాడితే నిజంగా పిచ్చి వ్యాఖ్యలే అవుతాయి తప్ప మంచి వ్యాఖ్యలు కావు. వాస్తవానికి ఒక కుటుంబం తన కుటుంబ నియంత్రణలో భాగంగా ఒకరి లేదా ఇద్దరిని కంటారు, అంతేగాని చంద్రబాబు నాయుడు చెప్పిండానో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడుతున్నానో ఎవడో ఎందుకు చెప్తున్నాడో 30,000 ఇస్తాడని ఆశపడి పిల్లలను కంటే మాత్రం మనం కుటుంబమే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు కనీస వసతులు ఇవ్వలేనప్పుడు ఆ బాధతో మళ్ళీ మనం మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. డైపర్లకు కూడా పనికిరావా డబ్బులు నువ్వు ఇచ్చేవి అని చెప్తున్నారు. ఈ రోజులున్న ఆర్థిక వ్యవస్థలో ఖర్చులు ఎంత విపరీతమైన ఖర్చులు ఉన్నాయి. సామాన్యుడే కాదు, మిడిల్ క్లాస్లో ఉన్నవాడు కూడా 3 కాదు అసలు 2తోనే సరిపెట్టుకుంటున్నాడు. ఒకప్పుడు 3, 4, 10 మంది కానీ రోజులు ఒకప్పుడు చరిత్రలో ఉండేవి 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ళ క్రితం. కానీ ఈ పొద్దు అలా లేదు. ఒకరు లేదా ఇద్దరిని కానీ ఆ ఇద్దరికి చక్కటి భవిష్యత్తు ఇస్తే చాలు, అంత పరిణితి చెందిన లైఫ్ స్టైల్ ఇస్తే చాలు, వాళ్ళకి కావాల్సిన అన్నీ మనం సమకూరిస్తే చాలు. అదే 10,000 అనే కుటుంబాలు ఈరోజు కొన్ని లక్షల్లో ఉన్నాయి. చదువుల్లో కానీ ఇక్కడ భారతదేశం ఇతర దేశాలను మనం ఇన్స్పైర్ చేసుకున్న, చైనాలో వేరేలాగా ఇస్తున్నారు, జపాన్లో ఇస్తున్నారు అంటే అక్కడ విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయో చూడండి వెళ్ళి. అక్కడ గవర్నమెంట్ వ్యవస్థ ఎలా నడుస్తుందో చూడండి వెళ్ళి. అక్కడ హాస్పిటాలిటీ వ్యవస్థ ఎలా నడుస్తుందో చూడండి. ఇక్కడ మనకు ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు. ఎంతసేపు దోచుకో పంచుకో తినుకో అనే ప్రారంభం. ఎవడి స్వార్థం వాడికున్న రాజకీయం ఇక్కడ. మరి ఇలాంటి కార్యక్రమంలో 3 కానీ 4 కానీ రోడ్డు మీద వేసి ఏకంగా వాళ్ళకేం పెట్టలేక వీళ్ళేం చేయలేక అల్టిమేట్గా ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఆర్థిక భరోసాని ఇవ్వాలి. ఆర్థికంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని పెంచాయా ఇన్వెస్టిగేషన్ చేసి 40 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడివి, పరిణితి చెందిన వ్యక్తివి, అనుభవం ఉన్న వ్యక్తివి. కానీ అనుభవం అంతా కూడా నీ వ్యక్తిగత స్వార్థాల కోసం, నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇవి ఖచ్చితంగా పోతున్నాయి తప్ప ఇంకోటి కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని వ్యాఖ్యలు ఇవి. 3 కంటే 30, 4 కంటే 40, 5 కంటే బహుశా 50 అని చెప్పలేదు. మరి అది ఇస్తారో లేదో తెలియదు. ఇలాంటి వ్యాఖ్యలు తన వ్యక్తిగతంగా విమర్శించడానికి కాదు, తన యొక్క ఆలోచన విధానం చూడండి. ఒక మహిళకి ఈరోజు 2 కనడానికి మహిళ ఆరోగ్యం సరిపడలేదు. 30 ఏళ్ళు పడుతుంది పెళ్ళిళ్ళు కావడానికి, 25-30 ఏళ్ళు కెరియర్ సెట్ కావడానికి. 25-30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు కెరియర్కే పోతుంది. చాలా మంది కెరియర్ సెటిల్మెంట్ కాలేదు కాబట్టి వివాహం ఆలస్యం అవుతూ చాలా మంది ఇబ్బంది పడుతున్న కార్యక్రమం ఉంది. ఆర్థికంగా నలిగిపోతున్నారు ప్రజలు. ఇవన్నీ పక్కన పెట్టి మనకి మాలిన మాటలు మాట్లాడుతూ పోతున్న వాళ్ళని నిజంగా ఏం జరగాలి? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైనది ఏంటంటే, ఒక పరిణితి చెందిన వ్యక్తిగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి
ఏఐ యుగంలాగా పనిచేసే వ్యక్తి కావాలి. ఇప్పుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ ఉంటే ఇలాగే ఉంటుంది. వ్యవస్థలు శూన్యమైపోతాయి. ఆర్థికంగా పూర్తిగా కుప్పగూలి పరిస్థితి ఉంటుంది. ఈ వీడియోని అసలు ఎక్కడి షేర్ చేయండి. మార్పు మీ నుంచే రావాలి, మనందరి నుంచే రావాలి.